ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్? అసలు ఈ ప్రమాదం పూర్తిగా అధికారులు పోలీసుల నిర్లక్ష్యమే. ఇప్పుడు భక్తులు ఆ స్థానికులు చెబుతున్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. ఒక చిన్న అన్నదానం జరిగితే చిన్న దేవాలయం దగ్గర పోలీసులు అక్కడ భద్రతకో లేకపోతే పహారా గాయడమో కనిపిస్తూ ఉంటుంది. 25,000 మంది వచ్చిన చోట ఒక్కరు కూడా లేనని అంటున్నారు స్థానికులు. ఖచ్చితంగా ఇందులో పూర్తి స్థాయిలో లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆ ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కాబట్టి ఈ విషయం సాక్షాత్తు కొద్దిసేపటి కిందట మీరు మాట్లాడించేటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో మరణించిన వారి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. ఆ సంఘటన జరిగినటువంటి సందర్భంలో దాదాపు 11 ఈ సందర్భంలో జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ దేవాలయం ప్రాంగణం మొత్తంలో ఒక్క పోలీస్ కూడా లేడనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దానివల్ల కనీసం మేము శవాలు తీస్తున్నప్పుడు కనీసం గాయపడిన వారిని బయటికి తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు. వచ్చినటువంటి భక్తులే ఒకరికొకరు సాయం చేసుకొని ఆ అస్వస్థకు గురైన వాళ్ళని కానీ మృతదేహాలను కానీ బయటికి తీసినటువంటి పరిస్థితి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రత్యక్ష సాక్షులు, కుటుంబాల్లో కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి బాధిత కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానం పట్ల మాత్రం ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అత్యంత బాధ్యతారహితంగా అత్యంత కర్కశంగా ప్రభుత్వం మాట్లాడుతుందన్న విషయం అయితే ఇక్కడ అర్థమవుతుంది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి, ఇతర మంత్రులు, జిల్లా అధికారులు అంతా కూడా ఇది ప్రైవేట్ టెంపుల్ కాబట్టి ఈ మరణాలకు మాకు సంబంధం లేదనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవానికి దేవాదాయ శాఖ చట్టాలు, దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం మనం చూసినా, రెవెన్యూ శాఖ నిబంధనల ప్రకారం చూసినా, పోలీస్ శాఖ వర్కింగ్ మాన్యువల్ ప్రకారం చూసినా చాలా స్పష్టంగా ప్రైవేట్ టెంపుల్స్ అయినా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి టెంపుల్స్ అయినా ఎక్కడ భక్తులు ఎక్కువగా ఉన్నా, ఎక్కడ జనసమ్మర్దం ఉంటే అక్కడ ఖచ్చితంగా అధికార యంత్రాంగం అందే బాధ్యత ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చాలా విషయాలు ఇక్కడ మనం ఆలోచించినట్టయితే సాధారణంగా గ్రామాల్లో జాతరలు జరిగినప్పుడు, ఉత్సవాలు జరిగినప్పుడు అవేవి కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉండవు. కానీ అప్పుడు ఎందుకు అక్కడికి అధికారులు వస్తారు, ఎందుకు రెవెన్యూ అధికారులు వస్తారు, ఎందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వస్తారు, ఎందుకు పోలీసులు వస్తారు? ఎందుకంటే అది బాధ్యత కాబట్టి. సో ఖచ్చితంగా ప్రైవేటు దేవాలయాలైనా దేవాదాయ శాఖ పడుతున్న దేవాలయాలైనా విశేషమైన రోజులు, పండగ రోజులు, ప్రత్యేకమైన రోజులు ఇక్కడ చాలామంది అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తా ఉన్నారు. ప్రతి శనివారం అక్కడ దాదాపుగా 4 నుండి 5,000 మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈరోజు కార్తీక ఏకాదశి కాబట్టి ఎక్కువ మంది వచ్చారన్న విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సంఘటన జరిగిన తర్వాత కూడా శవాలు బయటకు తీసేంత వరకు కూడా అక్కడికి పోలీస్ యంత్రాంగం రానటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చాలా స్పష్టంగా చూసాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్ళి వాళ్ళకు వైద్యం చేసే ప్రయత్నం చేసేంత వరకు, అంతకు ముందు వరకు ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ వైద్యం చేసేటువంటి ప్రయత్నం కానీ, అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని బతికించే ప్రయత్నం కానీ చేసినటువంటి దాఖలాలే. పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం తర్వాత వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కంప్లీట్గా ముందుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎండోమెంట్ ఆఫీసర్సు ఈ టెంపుల్కి సంబంధించి సమాచారాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్సు, పోలీసు అధికారులు ఇక్కడికి భక్తులు వస్తూ ఉన్నారు. విశేషమైన రోజు ఖచ్చితంగా మినిమం భద్రత ఉండాలన్నటువంటి అంశాన్ని కూడా గాలికి వదిలేశారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు ఏ విధంగా ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేసిన క్యూ లైన్లో ఊపిరి తీసుకునే పరిస్థితి ఉందా లేదా, గాలి తీసుకునే పరిస్థితి ఉందా లేదా, మంచినీళ్ళు అక్కడ తాగేటువంటి పరిస్థితి ఉందా లేదా కూడా ఆలోచించలేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, భక్తులే చెప్తున్నారు తాగడానికి పచ్చి మంచినీళ్ళు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. ప్రాణాలు కోల్పోతుంటే, ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళు తీసుకొని అంబులెన్స్లు ఎక్కించేటువంటి పరిస్థితి లేదు. అక్కడ పోలీస్ సిబ్బంది లేరని, సో మెడికల్ స్టాఫ్ లేరు, ఎండోమెంట్ స్టాఫ్ లేరు, లోకల్ రెవెన్యూ స్టాఫ్ లేరు, పోలీస్ స్టాఫ్ లేరు, ఎవ్వరూ లేరు. ప్రజల ప్రాణాలు ఇవాళ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ప్రభుత్వం దీని నుండి డైవర్షన్ కోసం ఈ అంశాన్ని తప్పించుకోవడం, ప్రతి సంఘటన జరిగినప్పుడు ఎలాగైతే ఏదోలాగా చేతులు దులుపుకోవాలి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో అటువంటి ప్రకటనలే ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్, అంటే 25,000 మంది గుమికూడిన చోట సాధారణంగానే తీసుకుందాం మనం, ఈ ఆలయం పక్కన పెడదాం కాసేపు. 25,000 మంది గుమికూడిన చోట ప్రభుత్వ యంత్రాంగంలో అనేక శాఖలు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఏ ఒక్క శాఖ కూడా, ఏ ఒక్క అధికారి కూడా, ఏ పోలీస్ అధికారి కూడా, ఒక్కరు కూడా 25,000 మంది భక్తులున్నటువంటి ఒక దేవాలయం వైపు కన్నెత్తి చూడలేదంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వీళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ఖచ్చితంగా ఇందులో ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఆ సమాధానాలు చెప్తున్నప్పటికీ కూడా చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం వాళ్ళదే బాధ్యత. ఒక ప్రైవేటు పెళ్ళిళ్ళు జరుగుతాయి, పెళ్ళిళ్ళ దగ్గర జనం ఎక్కువ వస్తే అక్కడ వాళ్ళే బాధ్యతలు తీసుకుంటారు. సినిమా స్టార్లు వచ్చినప్పుడు ఎందుకు వెళ్తారు అక్కడికి, అది ప్రైవేట్ వ్యక్తి ప్రయారిటీ ఇచ్చినప్పుడు. అదేవిధంగా ప్రైవేట్కి సంబంధించినటువంటి ఉత్సవాలు ఇప్పుడు ఏవైతే గణేష్ నవరాత్రి ఉత్సవాలు కానీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తారు, భక్తులు ఏర్పాటు చేసిన టెంట్ల దగ్గర ఎందుకు పోలీసు భద్రత పెడతారు. సో ఇది ముమ్మాటికి కూడా జన సమ్మర్దం ఎక్కడున్నా, భక్తుల సమ్మర్దం ఎక్కడున్నా ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వానికి బాధ్యత, అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది, లోకల్ రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. కానీ వీటన్నిటిని తప్పించుకోవడం కోసం, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడనే కాదు వాస్తవానికి గతంలో జరిగిన సంఘటనలు కూడా మనం చూసినట్టయితే ఈవెన్ ఈ చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న చోట కూడా ఇటువంటి విషాదాలే జరిగినటువంటి పరిస్థితి. సో అప్పుడు కూడా ఇలాగే బాధ్యత లేకుండా వ్యవహరించారు. ఇప్పుడు ఇంకా ప్రైవేట్ టెంపుల్ కాబట్టి పూర్తిగా అసలు మాకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే తిరుమలలో సంఘటన జరిగింది, టీటీడీ మొత్తం యంత్రాంగం ఉంది, పోలీస్ యంత్రాంగం ఉంది. పోలీస్ యంత్రాంగం అంతా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో బిజీగా ఉన్నారు. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. రెండో వైపు అక్కడ జరిగినటువంటి సంఘటన చూసాం, 6 చనిపోయిన పరిస్థితి. సింహాచలంలో కూడా చూసాం. సాక్షాత్తు హోంమంత్రి గారు, దేవాదాయ మంత్రి, మేమందరం మంత్రులందరం కలిసి 5 మంత్రులు పిన్ టు పిన్ మైన్యూట్ ఇష్యూస్ కూడా మేము అన్నీ కూడా మానిటర్ చేసాం, చాలా పక్కాగా ఏర్పాట్లు చేసామన్నారు. తీరా చూస్తే దర్శనం ప్రారంభం, చందనోత్సవం నాడు దర్శనం ప్రారంభమైన 2-3 గంటల్లోనే ఈ ప్రభుత్వం ఈ మంత్రులు దగ్గరుండి కట్టించినటువంటి పిట్ట కూడా కూలిపోయింది, తొక్కిసలాట జరిగింది. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు 8 మంది మరణించిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అక్కడున్న భక్తులే చెప్తా ఉన్నారు, స్థానికంగా రోడ్లపైకి మొత్తం బ్లాక్ అయిపోయారు, విపరీతంగా జనం వచ్చారని. అక్కడికి కేవలం 1.7 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఆ పోలీస్ స్టేషన్ సంఘటన జరిగిన తర్వాత కూడా గంటల తరబడి రాలేదంటే వీళ్ళంతా మంత్రుల పర్యటనలో బిజీగా ఉన్నారా, ఎమ్మెల్యేల పర్యటనలో బిజీగా ఉన్నారా, వీఐపీల సేవలో బిజీగా ఉన్నారా, ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి విధుల్ని ఎందుకు నిర్లక్ష్యంగా చేశారన్న విషయం అయితే ఇంకా సమాధానం చెప్పడం లేదు. పోలీసు అధికారులు కూడా ఎవరు మాట్లాడడానికి ముందుకు రావాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది, చాలా స్పష్టంగా అధికార యంత్రాంగం వైఫల్యం కనిపిస్తుంది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కనిపిస్తోంది. పక్కనే మనం చూసినట్టయితే మరణించిన వాళ్ళంతా కూడా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గానికి సంబంధించిన టెక్కలి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అచ్చెన్నాయుడినే స్వయంగా నిలదీశారు, అచ్చెన్నాయుడు నిలబెట్టి మరి కడిగేశారు. ఒక్క పోలీసు కూడా లేడు, చనిపోయినప్పుడు సంఘటన జరిగినప్పుడు కనీసం మమ్మల్ని కాపాడేవాడు లేడని తీవ్ర ఆవేదన మహిళలు అక్కడ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పసి పిల్లలు కూడా చనిపోయిన పరిస్థితి. మణికంఠ స్వామి అనేటువంటి చిన్న స్వామిమాల వేసుకున్నటువంటి చిన్న కుర్రాడు ఆ మృతదేహాన్ని చూసి ఆ తల్లి ఎలా రోధిస్తుందో ఆ రోదన చూసిన తర్వాత ఎవరి హృదయమైనా ద్రవించిపోతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల హృదయాలు మాత్రం ద్రవించడం లేదు. ఈ సంఘటనకి సంబంధించి మాకు బాధ్యత లేదు, మాకు సంబంధం లేదు, ఇదంతా ప్రైవేట్ వ్యక్తిదే అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో ప్రభుత్వం దీన్ని డైవర్ట్ చేయడానికి, ఈ బాధ్యతని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఈశ్వర్ కాదు, గత సంఘటనలు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున టికెట్ల జారీకి సంబంధించి అప్పుడు తొక్కిసలాటలో 6 చనిపోయారు. మొన్నటికి మొన్న సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా 8 మంది చనిపోయారు. ఈ 2 ఘటనలు ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీసం ఏం లెసన్స్ నేర్చుకోలేదా ఈ 2 సంఘటనల నుంచి? ఖచ్చితంగా ఈ సంఘటన మనం చాలా స్పష్టంగా తిరుపతిలో సంఘటన జరిగినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి చాలా హడావుడి చేశారు, అధికారులను ట్రాన్స్ఫర్లు చేశారు, సస్పెండ్ చేస్తామన్నారు. తీరా తీసుకెళ్ళి మళ్ళీ అదే సుబ్బారాయుడిని తీసుకొచ్చి తిరుపతిలో అదే తిరుమలకు సంబంధించినటువంటి దేవస్థానం ఉన్న చోట ఎస్పీగా నియమించుకున్నారు. ఆ సందర్భంగా ప్రకటించారు అన్ని దేవాలయాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం భక్తులకి సంబంధించి. ఇప్పటి వరకు ఏ దేవాలయాల్లో చేశారో ఒక ప్రకటన లేదు. అది జరిగిన తర్వాత మళ్ళీ చందనోత్సవం వచ్చింది. చందనోత్సవం నాడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే సింహాచలం దేవస్థానం ఉందో అక్కడ కూడా ఈ నిర్మాణంలో వీళ్ళు కట్టించిందే, వీళ్ళు కట్టించిన గోడ, వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి రైలింగు, వీళ్ళు ఏర్పాటు చేసిన క్యూ లైనే అక్కడ తొక్కిసలాట జరిగింది, గోడ కూలింది, అక్కడ 8 మంది మరణించారు. ఆ సందర్భంగా కూడా చాలా ప్రకటనలు చేశారు హోంమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాను. ఇప్పటి వరకు ఏ ఒక్క దేవాలయంలో కూడా కొత్తగా ఏ ఏర్పాట్లు చేసినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు మళ్ళీ అన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటువంటి సంఘటన జరగనివని అని చెప్పారు. తిరుమల ఘటన తర్వాత ప్రాయశ్చిత్తం కింద క్షమాపణ చెప్పారు. మరి ఆ తర్వాత సింహాచలంలో జరిగినప్పుడు క్షమాపణ చెప్పలేదు.
ఆ తర్వాత గతంలో తిరుమల జరిగినప్పుడు మెట్లు కడిగారు, ఆ తర్వాత ఇప్పుడు సింహాచలం ఘటనకి సంబంధించి బాధ్యత వహించలేదు. ఇప్పుడు కూడా ఇది ప్రైవేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది ప్రైవేట్ టెంపుల్ కాబట్టి ప్రభుత్వానికి బాధ్యత లేదన్న ధోరణిలో పత్రిక ప్రకటన ఇచ్చారు. సో మంత్రులు సంఘటన జరిగినప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు, ప్రకటనలు చేస్తున్నారు, తర్వాత భక్తుల్ని ప్రజల్ని గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. సో ఎక్కడ చూసినా సరే ఇటువంటి నిర్వహణ లోప అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సెస్ అన్నవి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పటిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి ఆడిటింగ్ ఎందుకు చేయలేదు? 2 ప్రధాన టెంపుల్లోనే, అంత పెద్ద దేవాలయాల్లోనే, ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయం తిరుపతి దేవస్థానం జరిగినప్పుడు, అక్కడ సంఘటన జరిగినప్పుడు, ఆ తర్వాత రెండో అతిపెద్దగా ఉన్నటువంటి విజయవాడ తర్వాత మరొక పెద్ద దేవస్థానం సింహాచలంలో జరిగిన తర్వాత కూడా చిన్న చిన్న దేవాలయాల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ టెంపుల్స్లో కానీ, బయట ఉన్న టెంపుల్స్లో కానీ భక్తుల ప్రాణాలు కాపాడడం కోసం లేదా ఇలాంటి విశేషమైన రోజులట్టు క్యూ లైన్ల జాగ్రత్తలపైన ఏం చర్యలు తీసుకున్నారో, ఎటువంటి ఆడిటింగ్ నిర్వహించారంటే మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర సమాధానం మాత్రం లేదు ఈశ్వర్. రైట్. ప్రైవేటు దేవాలయాలు, ప్రైవేటు ప్లేసులు, ప్రైవేటు కార్యక్రమాల్లో ప్రైవేటు వ్యక్తులు ఏదైనా జరిగితే, ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినా ప్రభుత్వానికి మాత్రం సంబంధం ఉండదని ప్రభుత్వం చెప్పాలనుకుంటోందా? ఖచ్చితంగా ఏ సంఘటన జరిగినా ముందు మాది బాధ్యత కాదు అని తప్పించుకునేటువంటి ప్రయత్నమే తప్ప, ఇది మా ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది, ప్రజలకి ఇంతమంది చనిపోయారు కాబట్టి మేము బాధ్యతగా దీన్ని సమీక్షించుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని బాధ్యత తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు భద్రత కల్పించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి వెళ్ళినా లేదా మంత్రులు వెళ్ళినా, డిప్యూటీ సీఎంలు వెళ్ళినా, అదేవిధంగా డిప్యూటీ సీఎం నిన్న పవన్ కళ్యాణ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు మొత్తం ఊళ్ళన్నింటినీ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యమంత్రి నిన్న విజయవాడ మధ్యాహ్నం ఒక మాజీ ఐఏఎస్ అధికారికి సంబంధించినట్టు ఇంటికి కుమారుడిని పెళ్ళి అయినటువంటి పరామర్శకు వెళ్తే ముందు రోజే కలెక్టరు, ఎస్పీ వెళ్ళి దానికి రివ్యూ చేయడం, ఆ తర్వాత సిపిఐలు రివ్యూ చేయడం, ఆ తర్వాత భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, విఐపీల బందోబస్తుల మీద విపరీతమైన శ్రద్ధ పెట్టారు. విఐపీలుగా ప్రొటెక్షన్ సంబంధించి విపరీత శ్రద్ధ. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సిన అవసరం ఉంది. ఆ చుట్టుపక్కలే మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన జరుగుతుంది. మంత్రి అచ్చెన్నాయుడు పర్యటనలో పోలీసులు అంతా ఉన్నారు. కానీ ఇక్కడ 25,000 మంది భక్తులు ఉన్న చోట అదే పక్క నియోజకవర్గంలో, పలాస నియోజకవర్గంలో వస్తుంది. ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించిన భక్తులు ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ ఎంతమంది పోలీసులు పెట్టారన్న దానిపైన ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. ఇంత స్థాయి పోలీసులు లేరు అన్న విషయాన్ని భక్తులు నేరుగా మీడియా ముందు చెప్తున్నా సరే, లేదు మేము పెట్టాం భక్తుల్ని అని చెప్పేటువంటి ధైర్యం లోకల్గా సీఏ కూడా ఇప్పటివరకు ప్రకటించలేదంటే ఇక్కడ పూర్తిగా వదిలేశారనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మంత్రులు ఇళ్ళ దగ్గర భారీ సెక్యూరిటీ ఉంటుంది, ఎమ్మెల్యేల చుట్టూ ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళు పిఠాపురం వరం లాంటి వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, ఓడిపోయినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా సెక్యూరిటీ ఇస్తుంది. ఇష్టానుసారంగా వాళ్ళ కుటుంబ సభ్యుల చుట్టూ కూడా పోలీసులు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇన్ని వేల మంది భక్తులు ఉంటే మాత్రం అక్కడ పోలీసు సిబ్బంది నియమించడం లేదని సర్వత్రా మండిపడుతున్నారు. ఒక్క పోలీసు కూడా సంఘటన జరగకుండా నివారించడం కాదు, కనీసం సంఘటనలో మృతుల సంఖ్య పెరగకుండా కొద్ది మంది ప్రాణాలను కాపాడేందుకు కూడా అక్కడ పోలీస్ యంత్రాంగం లేదు, మెడికల్ యంత్రాంగం లేదంటే ఏ స్థాయిలో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఈశ్వర్. రైట్. థ్యాంక్ యూ సతీష్. అసలు ప్రైవేటు దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడటం బహుశా ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం ఇదే కావచ్చేమో. ప్రైవేటు ప్లేసుల్లో, ప్రైవేటు కార్యక్రమాల్లో ఏదైనా జరగచ్చని చెప్పాలని అనుకుంటోందా? తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తుందా? అర్థం కావటం లేదు. ఒకసారి ఆ దృశ్యాలను గమనించండి, ఒకసారి ఆ దృశ్యాలను చూడండి. ఒకవైపు మీరు చూస్తున్నది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ భక్తులు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సంబంధించింది. రెండో వైపు మీరు చూస్తున్నది భగవంతుని కోసం తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రి. అక్కడ మెట్లపైన పడి ఉన్నటువంటి కొబ్బరికాయలు కానీ, పూజా సామాగ్రి కానీ, కర్పూరం కానీ, పసుపు కుంకుమ కానీ, అగరబత్తీలు కానీ, ఇవన్నీ చెబుతోంది ఒకటే, వీళ్ళ నిర్లక్ష్యం. పోయిన ప్రాణాలకు కారణం అక్కడ భద్రతా వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం. ఇంత మంచి కార్యక్రమం, ఇంత పుణ్యదినాన ఒక పెద్ద కార్యక్రమం, పవిత్రమైనటువంటి రోజుల్లో జరిగేటటువంటి ఏకాదశి రోజున జరిగేటటువంటి అక్కడ దీపాలు వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాలని వచ్చినటువంటి భక్తుల కుటుంబాల్లో ఈరోజు విషాదం మిగిల్చినటువంటి దౌర్భాగ్యం కనిపిస్తోంది. పైగా మాకు సంబంధం లేదు, ప్రైవేటు దేవాలయాల్లో జరిగితే మేమేం చేయగలమన్నట్టుగా మాట్లాడుతున్నారంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళని ఏమనాలి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రైవేటుకి అమ్మేసుకోండి.
కానీ ప్రైవేటు కార్యక్రమాల్లో ప్రాణాలు పోతే మాకు సంబంధం లేదని ఈ ప్రభుత్వం చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఒక దేవాలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, పుణ్యదినాలలో ఎంతమంది భక్తులు వస్తారు, సాధారణ రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారు, ఒక అంచనా ఉండదా? మనకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉండదా? ఎక్కడైనా జాతరలు జరుగుతుంటే, చిన్న చిన్న ఊరేగింపులు జరుగుతుంటే, చిన్న చిన్న ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తారు కదా, అక్కడ పోలీసులు ఉంటారు కదా. మరి 25,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని పవిత్ర పుణ్యదినాన ఆలయానికి వస్తే ఆ కుటుంబాల్లో తీవ్రమైన విషాదం ఈరోజు నెలకొందంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ నిర్లక్ష్యానికి ఎన్ని ప్రాణాలు పోవాలి? వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో భక్తుల్ని తొక్కి చంపారు. చందనోత్సవం రోజున సింహాచలంలో భక్తుల్ని గోడ కూల్చి చంపారు. అంటే నిర్లక్ష్యం చెబుతున్నా. మీ నిర్లక్ష్యంతో గోడ కూలింది, అప్పటికప్పుడు కట్టినటువంటి గోడ. పోనీ ఈ 2 దుర్ఘటనలు జరిగిన తరువాత కనీసం ప్రభుత్వంలో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా? దేవాలయాల దగ్గర భక్తుల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతి దేవాలయం వద్ద తగినటువంటి ఏర్పాట్లు చేయాలి, సౌకర్యాలు కల్పించాలి, భద్రత కల్పించాలి అన్న ఆలోచన ఉండాల్సిన అవసరం ఉందా లేదా? 25,000 మంది భక్తులు గుమిగూడుతున్నటువంటి ఒక ప్రదేశంలో, ఒక దేవాలయంలో కనీసం ఒక్క పోలీసు కూడా అక్కడ లేరంటే ఇది నిర్లక్ష్యం కాదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? కనీసం ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సాయం అందించడానికి ఎవరు అధికారులు అక్కడున్నారు? పోనీ ప్రమాద తీవ్రతను తగ్గించేటటువంటి పరిస్థితులైనా అక్కడున్నాయా? ఆ భక్తులే, అక్కడున్న వాళ్లే, ప్రాణాలతో బయటపడిన వాళ్లే మరికొందరు ప్రాణాలను కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నం తప్పిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తుల ప్రాణాలకు మీరు ఏమాత్రం భరోసా ఇస్తున్నారు? ఈరోజు 10 కుటుంబాల్లో నెలకొన్నటువంటి విషాదానికి ఎవరు సమాధానం చెబుతారు? ప్రైవేటు. అదేంటంటే ప్రైవేట్లో ఆస్తులు అమ్మేసుకోవచ్చు, పీపీపీకి మన ఆస్తులన్నీ ఇచ్చేయచ్చు. కానీ ఆలయాల దగ్గర కూడా ప్రైవేటు మాట చెప్పి భక్తుల ప్రాణాలను తీసేస్తుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అంటే ఇక్కడ నిర్లక్ష్యం చూడండి. ప్రతి డిపార్ట్మెంట్ ఒక కోఆర్డినేషన్తో పనిచేయాలి, వీళ్ళందరూ సమన్వయంతో పనిచేయాల్సినటువంటి శాఖలు. మరి ఒక్క శాఖ అయినా సరే, నేను చెప్పినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారో చెబితే ఈరోజు భక్తులు వినడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు ఆపేసి మీరు చెప్పేటటువంటి కచేరీ వినడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, మేము ఈ చర్యలు తీసుకున్నాం. ఈ ఒక్క ఆలయం కాదు సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయానికి భక్తులు వస్తారు. ఇది కనీస స్పృహ. దీనికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పెద్ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు అవసరం లేదు. కనీస స్పృహ, రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. మరి ఇలాంటి వాటి దగ్గరకు కూడా పోలీసుల్ని పెట్టలేదంటే వాళ్ళంతా ఎక్కడ ఉన్నట్టు? ఒకటి మాత్రం నిజం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ సమయంలో పోలీసులు మొత్తం చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉన్నారని మనం చూసాం. అందుకే కదా ఎస్పీ గారిని తీసేసి మళ్ళీ అడ్డదారిలో మళ్ళీ తీసుకొచ్చారు. ఓకే, ఆయన తీసుకొచ్చారా లేదా అది ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు పోలీసులంతా ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారి భద్రతా ఏర్పాట్లలో ఉన్నారు. మరి ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో పోలీసులంతా ఎక్కడున్నారు? ఈరోజే సాయంత్రం లోపు మీకు సరైన సమాధానం లభిస్తుంది. అచ్చెన్నాయుడు గారి పర్యటనలో ఉన్నారనేటటువంటి మాట వినిపిస్తోంది. వాస్తవం కాదా, నిజమా? ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి? డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది, అధికారులు ఏం చేస్తున్నారన్న విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది.